షార్ట్ వేస్తే మనకి మార్చి వరకు డెఫినెట్ ఫీడింగ్ కూడా ఉంటుంది. ఒక 3 చెక్కులు వదిలితే వాళ్ళు కాబట్టి ఒక 16 to 17 క్వింటాల్స్ మినిమం ఇల్లు వస్తుంది మేడం. మనకి ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే K6 రకాలు మీరు వేసే ట్యాగులు ఏంటంటే వర్షాలు పడితే మచ్చ ఎక్కువ వస్తుంది. మచ్చ కానీ నెక్స్ట్ మనకి కాలరాట్ అంటే మొదలు కుళ్ళు తెగులు ఎక్కువ వస్తుంది. అదే మనం ఇచ్చే 1694 రకం ఏంటంటే మీకు ఇక్కడ దీనిలో ఈ మచ్చను తట్టుకునే ఈ మాలిక్యులర్ స్ట్రెయిన్స్ మనకి ఇక్కడ ఇంజెక్ట్ చేయడం జరిగింది కాబట్టి మీకు ఇది ఆకుమచ్చ తెగుల్ని, మొదలు కుళ్ళు తెగుల్ని, నెక్స్ట్ 70 రోజులప్పుడు కూడా వానలు పడతాయి కాండం బూజు తెగులు ఎక్కువ వస్తుంది. మనకి కాండం కాడ తెల్ల బూజు వస్తుంటుంది. అటువంటి కాండం బూజు తెగులు కూడా వెరైటీ తట్టుకుంటుంది మేడం మనకి. అంటే మీకు ఏంటంటే పశువులకు మేత కూడా బాగా వస్తుంది. అంటే మనకి మచ్చ తెగులు తట్టుకుంటుంది, కాండం బూజు తెగులు తట్టుకుంటుంది, నెక్స్ట్ 30 రోజులప్పుడు వచ్చే మొదలు కుళ్ళు తెగులు కూడా తట్టుకుంటుంది. దీనివల్ల ఏంది మీకు 2-3 ఫంగిసైడ్స్ మీద స్ప్రేయింగ్ చేసే ఖర్చు తగ్గుతుంది. ఫస్ట్ పాయింట్. ఇంకొకటి ఏంటంటే మీకు అధికంగా వాన పడినా కానీ మేతకు పనికి వస్తుంది. అదే మనకేంటంటే ట్యాగులు కానీ పొద్దు ట్యాగులు ట్యాగ్ 24 కానీ మీరు వేసే K6లు కానీ మనకేంటంటే వానలు పడితే మచ్చ ఎక్కువ వస్తుంది. మన పశువుల మేత కూడా పనికిరాదు. కానీ విశేషాలన్నీ కూడా మనకి కేవీకే కోఆర్డినేటర్ అలాగే మన అసిస్టెంట్ డైరెక్టర్ ఖాద్రి గారు వివరించడం జరిగింది. ముఖ్యంగా దీనిలో ఏంటంటే కొన్ని పాయింట్స్ నేను మీరు మిస్ అయిన పాయింట్లు కొన్ని చెప్తాను. ఇది వాల్యూ చైన్ క్లస్టర్ అనమాట. ఇది అంటే 500 హెక్టార్లు మనము రబీలో ఏంటంటే మనము ఈ గ్రౌండ్ నట్ని సీడ్ అంటే గ్రౌండ్ నట్ ఏరియాను పెంచడము, అట్లాగే మంచి సీడ్ ఉత్పత్తి చేయడం అనే దాని మీద, అలాగే నూతన వంగడాలని ప్రమోట్ చేయాలనే దాని మీద మనం ఇక్కడ గోనెగండ్లను మనము సెలెక్ట్ చేసుకోవడం జరిగిందండి. దీనిలో ఏంటంటే వ్యవసాయ శాఖ ద్వారా సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ ఇది దీనిలో ఏంటంటే మన వ్యవసాయ శాఖ ద్వారా ఏపీ సీడ్స్ నుంచి మనం విత్తనాలు తీసుకుని ఉచితంగా ఈ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి మెంబర్స్ అందరికీ కూడా ఒక్కొక్క రైతుకి 9,000 రూపాయల విలువైన విత్తనాలని మనము ఇవ్వడం జరుగుతూ ఉందండి. ఈ విత్తనాలను ఏంటంటే మీరు తప్పనిసరిగా పొలంలో వేసుకోవాలి. దాన్ని క్రాప్ బుకింగ్ చేస్తాము. దాన్ని వేరే రకంగా వాడుకోకూడదు. విత్తనాలను విత్తనాలుగా వాడుకోవాలి. దాని నుంచి మనము పంట దిగుబడులు పొందాలి. దాన్ని మళ్ళీ విత్తనంగా ఉపయోగించుకోవాలి. ఎందుకంటే మనం ఇంతకుముందు K6 వెరైటీ మీద శ్రద్ధ పెరగాల రైతుకి. పూర్వం నుంచి పాడి పంటలు అన్నారు కదండి, పంట పాడి అన్నారా? పాడి పంటయే కదా. మీరు అందరూ కూడా పాడి మీద శ్రద్ధ తగ్గించేస్తున్నారు. పాడి ఉండడం వల్ల ఉపయోగం ఏంటంటే రైతుకి పంటల్లో రకరకాల వ్యాధులు చెప్పారు, రకరకాల ప్రాబ్లమ్స్ చెప్పారు. తర్వాత విత్తనం సరిగ్గా ఉండాలి, తర్వాత మార్కెట్లో రేట్ ఉండాలి. చేయడం వల్ల ముఖ్యంగా ఏంటంటే నిత్య ఆదాయం. మీకు ఇది 6 నెలలకి సంవత్సరానికి వస్తుంది ఆదాయం. ఇది నిత్య ఆదాయం. రోజు ఆ ఇల్లాలి కళ్ళల్లో నవ్వు చూస్తాం. పాలు అమ్ముకుంటుంది, పెరుగు అమ్ముకుంటుంది, పిడకలు అమ్ముకుంటుంది. ఏది వేస్ట్ కాదు, ప్రతిదీ ఇన్కమ్ ఉంటుంది. కాబట్టి ఆ కుటుంబం బాగుంటుంది. అందులో కొన్ని పాలవి వీళ్ళు కూడా సేవిస్తారు కాబట్టి వాళ్ళ ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఆ కుటుంబం యొక్క ఆరోగ్యం బాగుంటుంది. ఇప్పుడు మార్కెట్ రేట్లు కూడా మిల్కింగ్ అవి చాలా బాగున్నాయి, రేట్లు బాగున్నాయి, మార్కెటింగ్ ఉంది. ఒక బాధాకరమైన విషయం ఏంటంటే మన నైబరింగ్ జిల్లాల అనంతపురం ఇంకా డ్రౌట్ ఉంది. అక్కడి నుంచి విజయ డైరీకి డైలీ 1,00,000 లీటర్ల పాలు వస్తున్నాయి. మన కర్నూలు జిల్లా నుంచి కనీసం 10,000 లీటర్లు కూడా ప్రొక్యూర్మెంట్ లేదు. మేము ప్రతి మీటింగ్లోనూ ప్రతి చోట కూడా ఎన్నిసార్లు చెప్పినా కూడా మనం ఇది డెవలప్ చేయలేకపోతున్నాం. అందువలన మీ రైతు సోదరులందరూ కూడా పాడి పశువుల మీద కూడా శ్రద్ధ పెట్టి, మరి నేను ఆంధ్ర ఏరియా నుంచి వచ్చాను. మా ఆంధ్ర ఏరియాలో ప్రతి రైతు కూడా ఒక పాడి గేదె, 2 మేకలు, 4 కోళ్ళు ఇవన్నీ మెయింటైన్ చేస్తారు. అందువల్ల ఏంటి రోజు కోడిగుడ్లు ఉంటాయి. ఈ మేకలు అవి ఉంటే అవి అమ్ముకుంటే ఏదో బలులు ఇవ్వడానికి అవి కొనుక్కుంటూ ఉంటారు. ఫంక్షన్లకి కొనుక్కుంటా అంటే ఆదాయం వస్తుంది. వ్యవసాయంలో నష్టం వచ్చినా కూడా రైతు నష్టపోడు. మీకు సేంద్రియ ఎరువు కూడా దొరుకుతుంది. వ్యవసాయానికి వేసుకోవడానికి సేంద్రియ ఎరువు దొరుకుతుంది. మీరు అన్ని కెమికల్ ఫర్టిలైజర్స్ వాడకుండా సేంద్రియ ఎరువు కూడా దొరుకుతుంది.
అన్ని విధాలా లాభం ఉన్న పాడి పరిశ్రమని అసిరెట్ చేస్తున్నారు మీరు రైతులందరూ కూడా. అలా కాకుండా మీరు కంపల్సరీగా మా డిపార్ట్మెంట్ పాడి పశువుల మీద వాటి మీద కూడా శ్రద్ధ వహించి చేస్తే కనుక రైతు నష్టపోడు, వ్యవసాయంలో నష్టం అని చెప్పి ఇక్కడికి రావడం జరిగిందండి. ఈ కులుమాల గ్రామానికి సంబంధించి 2450 ఎకరాలు బుక్డ్ ఏరియా, అంటే ఈ పంట వేశారు. క్రాప్ బుకింగ్ కూడా జరిగింది. ముఖ్యంగా కాటన్ ఇక్కడ బాగా వేశారు. 1564 ఎకరాల్లో కాటన్ వేయడం జరిగింది. ఆనియన్ 250 ఎకరాలు, రెడ్ గ్రామ్ 200 ఎకరాలు, గ్రౌండ్ నట్, ఇంకా చిల్లీ అంటే మిర్చి, ఆ తర్వాత క్లస్టర్ బీన్స్, టొమాటో కొంచెం వేశారు. సో మెయిన్గా ఇక్కడికి నేను వచ్చిన తర్వాత ఫస్ట్ నాకు ఈ జిల్లాలో ఆహ్వానం పలికింది ఆనియన్, ఉల్లి ఇష్యూ చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్పి. ఎందుకు జరిగింది అని చెప్పి మనం డీటెయిల్స్లోకి వెళ్తే, కిందటి సంవత్సరం ఉల్లికి చాలా ధర వచ్చింది. దానివల్ల అందరూ కూడా ఉల్లి వేసేసారు. మొత్తం అంతా కూడా ఎక్కువ శాతం ఉల్లి వేయడం జరిగింది. సరే వేస్తే వేశారు, బట్ టెక్నాలజీ వాడడం కానీ, ఇంప్రూవ్డ్ సీడ్ అంటే విత్తనం, మంచి క్వాలిటీ విత్తనం వాడడము. అలాగే మా వాళ్ళు ఇప్పుడు చెప్పారు, ఇప్పుడు ఆయన కేవీకే కోఆర్డినేటర్ చెప్పారు, రాఘవేంద్ర గారు చాలా విషయాలు చెప్పారు మీకు. సో అవన్నీ పాటిస్తేనే మనకి ఎప్పుడైనా ధర అనేది వస్తుంది. ఇప్పుడు ఆనియన్కి సంబంధించి కూడా ముందు విత్తనం మంచిది వాడాలి. అలాగే రైస్డ్ బెడ్ అంటే కొంచెం పైకి మట్టి పైన కొంచెం రైస్ చేసి దాంట్లో పండించాలి. తర్వాత డ్రిప్ ఇరిగేషన్ పెడితే ఇంకా బాగా మనకి లాభం వచ్చే అవకాశం ఉందని చెప్పి ఇలా చాలా విషయాలు చెప్తున్నారు. ఇప్పుడే మీరు విన్నారు రాఘవేంద్ర గారు చెప్పింది మీకు ఎలాగా ఈ గ్రౌండ్ నట్ అంటే వేరుశనగ ఎలా పండించాలి, ఆ తర్వాత విత్తనం ఎలాగా శుద్ధి చేయాలి, తర్వాత కలుపు మొక్కలు రాకుండా ఎలాగా చేయాలి, తర్వాత వేర్లు ఎక్కువ రావాలంటే ఏం చేయాలి, తర్వాత అక్కడ ఉన్న కాయ గట్టిగా రావాలి అంటే ఏం చేయాలి, ఇవన్నీ కూడా తెగులు పట్టకుండా ఏం చేయాలి, ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. సో అన్ని జాగ్రత్తగా వినాలి. మీరు మా వాళ్ళు మళ్ళీ మీకు మంగళవారం బుధవారం పొలం పిలుస్తుంది కార్యక్రమంలో కూడా ఇవన్నీ చెప్తూ ఉంటారు కాబట్టి జాగ్రత్తగా విని దాన్ని పాటించాలని చెప్పి కోరుకుంటున్నానండి. 50 కేజీలు విత్తనం, సో అవన్నీ కూడా మళ్ళీ మీరు విత్తనం ప్రొడ్యూస్ చేయడానికి వాడాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇవి మళ్ళీ మీకు 12 క్వింటాల నుంచి 17 క్వింటాల వరకు, అంటే బాగా ఇరిగేషన్ చేస్తే 17 క్వింటాలు, మామూలుగా రెయిన్ ఫెడ్లో ఉంటే 12 క్వింటాల వరకు మీకు విత్తనం తిరిగి వస్తుంది. ఆ విత్తనం అంతా మళ్ళీ మేము బైబ్యాక్ చేస్తామండి కేవీకే ద్వారా. ఎందుకంటే 10% వరకు ఈయన ఇక్కడ తీసుకుంటారు. మిగతా 90% విత్తనాలు మీరు ఏవైతే పండిస్తారో అవన్నీ కూడా మిగతా జిల్లాల కేవీకేలతో అనుసంధానం చేసి మళ్ళీ మీకు మంచి ధర వచ్చేటట్టు కొనేటట్టు చేస్తాము. కాబట్టి దయచేసి ఈ పంట జాగ్రత్తగా పండించాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాను. ముఖ్యంగా ఇప్పుడు ఇందాక వక్తలు చెప్తున్నారు క్రాప్ డైవర్సిఫికేషన్. నేను ఫస్ట్ నుంచి ప్రతిసారి ఇదే మాట చెప్తూ ఉన్నాను. ఒక రైతుకి ఒక 10 ఎకరాలు ఉంది అంటే ఖచ్చితంగా ఒక 3 రకాల పంటలు వేయాలి. అలాగే వాళ్ళకి పాడి కూడా ఉండాలి. ఇప్పుడే చెప్పారు జేడీ గారు, కంపల్సరీగా మనకి ఆవులు కానీ, బర్రెలు కానీ, లేకపోతే గొర్రెలు కానీ, మేకలు కానీ పెంచుకుంటే అలా ఇబ్బంది ఉండదు. ఒక దగ్గర నష్టం వచ్చినా ఇంకో దగ్గర మనకి ఖర్చులకు ఇబ్బంది ఉండదు. కాబట్టి మనకి సపోర్టింగ్గా ఉంటుంది, నిత్యం ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి మీరు కంపల్సరీగా ఈ యానిమల్ హస్బెండరీ వాళ్ళు ఇచ్చే లోన్ ద్వారా వచ్చే ఇవన్నీ కూడా వాడుకోవాలని చెప్పి కోరుకుంటూ ఉన్నానండి. ఆ గ్రామం పేరు కైరవాడి గ్రామం నుంచి ఇక్కడికి వస్తున్నప్పుడు మధ్యలో రోడ్ అంతా కూడా మధ్యలో కొంచెం ఇరుగ్గా ఉంది, ప్లస్ నీరు కూడా బాగా నిండిపోయి ఉంది. కాబట్టి ఇమీడియట్గా నేను మా ఎస్సీ గారికి చెప్పానండి, అది R&B రోడ్ అని చెప్పి అంటూ ఉన్నారు, ఒకసారి చెక్ చేయమని చెప్పాను. దానికి ఎస్టిమేట్స్ కూడా ₹1 కోటి పైన ఎస్టిమేట్స్ కూడా వేయడం జరిగింది. సో అది ఎలాగా ఏంటి అనేది చూసి ఆ రోడ్డు బాగు చేసేటట్టు చూస్తామండి. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మేడం ఓకే మేడం.